హరే కృష్ణ, జై శ్రీరామ్ అండి. మనము భగవద్గీత చెప్పుకుంటూ ఉన్నాము. 3 శ్లోకాల వరకు వచ్చాము. అయితే నేను 4వ శ్లోకం రావాలి, ఇక రాలేదు ఏంటి అని చెప్పి కొంతమంది మా ఫ్రెండ్స్ అడిగారు. అలాగే అసలు భగవద్గీత గురించి చెప్తున్నావు, అర్జున విషాద యోగం జరుగుతోంది, అర్జునుడు విషాదంగా ఉండాల్సిన ఘట్టాలేమీ రావట్లేదేంటి, ఫస్ట్ అది కదా ప్రారంభం అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మొదటిది 4, 5, 6 శ్లోకాలు కలిపి ఒక వర్గం కింద, ఒక శ్రేణి కిందకు వస్తాయి. ఎందుకంటే ఆ 3 శ్లోకాలు కూడా ఎటువంటి యోధులు అక్కడ ఉన్నారు పాండవ సైన్యంలో అనేది దుర్యోధనుడు చెప్తూ ఉంటాడనమాట. సో ఒక శ్లోకంలో కొంతమంది ఉంటారు, రెండో శ్లోకంలో కొంతమంది ఉంటారు, మూడో శ్లోకంలో కొంతమంది ఉంటారు. సో 3 కలిపి ఒక శ్లోకంలో ఒక శ్రేణిగా విభజన జరిగిందనమాట. సో మనం ఏంటంటే ఇవాళ కానీ రేపు కానీ ఆ 3 శ్లోకాలు కవర్ చేస్తూ ఒక వీడియో చేసుకుందాము. రెండోది ఏంటంటే అర్జునుడు ఇంకా విషాదంగా లేడేంటి, మరి అర్జున విషాద యోగం అని చెప్పారు కదా అంటే, భగవద్గీత అసలుగా ప్రారంభమయ్యేది 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో. అర్జునుడు ఎందుకు విషాదంగా, అసలు సాంఖ్యయోగం భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే దానికి అర్జునుడు విషాదంగా ఉండటం వల్ల భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. సో అర్జునుడు ఎందుకు విషాదంగా ఉన్నాడు అని చెప్పడానికి యుద్ధ వాతావరణము, అక్కడ ఉన్న నేపథ్యము, దుర్యోధనుడు ఎలా ఫీల్ అయ్యాడు, తర్వాత ద్రోణాచార్యుడు ఏమంటున్నాడు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అర్జునుడు అప్పుడు విషాదంగా ఎందుకున్నాడో మనకు చెప్తారనమాట. అది 27వ శ్లోకం దాకా అర్జునుడు మాట్లాడు. సో 27వ శ్లోకం తర్వాత నుంచి అర్జునుడు మాట్లాడతాడు. డిఫరెంట్ చెప్తాడనమాట. కులహీనులు ఎలా అవుతారు, ఇలా వీళ్ళందరినీ నేను చంపాలా అని చెప్పి అలా స్టార్ట్ చేస్తాడు. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా మాట్లాడతారు అనమాట. అంటే గీతోపదేశం చేసేటట్టు క్లైభ్యం మాస్మగమ పార్థ అంటూ అక్కడ మొదలవుతుంది 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో. సో ఇదంతా కూడా ఒక నేపథ్యం జరుగుతూ ఉంటుంది, ఒక నేపథ్యాన్ని వేస్తున్నారు అనమాట. ఫస్ట్ అసలు భగవద్గీతకి ఒక పునాదిని వేస్తున్నారు. కాబట్టి మనం అది రేపు చేసుకుందాము. అలాగే కొంచెం ఓపికగా ఈ అర్జున విషాద యోగం వినండి. ఎందుకంటే ఈ అర్జున విషాద యుగం తర్వాత అసలు కృష్ణ పరమాత్మ మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు భగవద్గీత అసలు తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అధ్యాయము సాంఖ్యయోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, అలా చివరికి ఆ విశ్వరూప దర్శనము, ఇవన్నీ కూడా అసలు తారాస్థాయికి చేరిపోతాయి. అర్జునుడు కృష్ణ పరమాత్మ సంవాదం వచ్చేంత వరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు చూస్తారు ఆ భగవద్గీతలోని ఆ మ్యాజిక్ ఏంటి అనేది. అసలు దేవుడు మాట్లాడితే ఎలాంటి విషయాలు మాట్లాడతాడు అన్న దానికి తార్కాణం ఇది. జై శ్రీరామ్.